సనాతన ధర్మం అంటే క్యాస్ట్ విరిసిపడుతున్నారు కదా రే మీకే ఈ వీడియో. ఈ ధర్మంలో ఉండేది క్యాస్ట్ సిస్టమ్ కాదు, వర్ణ సిస్టమ్. ఇందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య, శూద్రులు ఉంటారు. బ్రాహ్మణులు అంటే గురువులు, పండితులు, పూజలు చేసేవాళ్ళు. క్షత్రియులు అంటే రాజులు, యోధులు, దేశ రక్షణ ఇంకా పరిపాలన చేసేవాళ్ళు. శూద్రులు అంటే సర్వీస్ చేసేవాళ్ళు. ఇక్కడ వారి పనులను వారి కుటుంబాలకి, వంశస్థులకు నేర్పిస్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అలాగని ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. ఇది ప్రధానంగా ఋగ్వేదలోని పరిశుక్తిలో ప్రస్తావించబడింది. ఆ తర్వాత మనుస్మృతిలో వివరంగా రాశారు. 1794లో విలియం జోన్స్ అనే బ్రిటిష్ న్యాయమూర్తి మనుస్మృతిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించి హిందూ చట్టాల కోసం ఒక బుక్ కావాలని చూశారు. ఇందులో వాళ్ళకి అనుకూలంగా కొన్ని చేంజెస్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి బ్రిటిష్ సెన్సస్ సిస్టమ్ పుట్టింది. ఈ సిస్టంలో బ్రిటిషర్స్ ప్రతి వ్యక్తిని ఒక కులంలోకి నమోదు చేయడం ప్రారంభించారు. దీనివల్ల కుల వ్యవస్థ పుట్టింది. ఇలా బ్రిటిషర్స్ డివైడ్ చేసి రూల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ అని వైరస్ లాగా స్ప్రెడ్ అయ్యి పీక్స్ చేరి గొడవలు మొదలయ్యాయి. కొన్ని ఇయర్స్ తర్వాత అంబేద్కర్ ఇది అంత తప్పు అని ఆ బుక్ ని తగలబెట్టి ఈ బుక్ మన సనాతన ధర్మానికి ఆపోజిట్ గా ఉందని మార్చారు. తెలుసుకొని మాట్లాడండి. ఇలాంటి మన హిస్టరీలో చాలా ఉన్నాయి. ఫాలో అవ్వండి, మాట్లాడుకుందాం. జై భారత్, జై శ్రీరామ్, జై హింద్.